వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వారం విద్యా ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ముందుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధీనంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు కంట్రోలింగ్ యూనిట్లలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సూపరింటెండెంట్ ఉద్యోగాలు మొత్తం 142 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 21 ఎస్సీలకు, 10 ఎస్టీలకు, ఓబీసీలకు 38, ఈడబ్ల్యూఎస్కి 14, అన్రిజర్వ్డ్లో 59 ఖాళీలు ఉన్నాయి. అలాగే హ్యాండిక్యాప్ పర్సన్స్కి 6 పోస్టులను రిజర్వ్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎస్సీలకు 9, ఎస్టీలకు 9, ఓబీసీలకు 34, ఈడబ్ల్యూఎస్కి 13, అన్రిజర్వ్డ్లో 5, మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. దివ్యాంగులకు 2, ఎక్స్-సర్వీస్మెన్కు 7 కూడా రిజర్వ్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్, సూపరింటెండెంట్ పోస్టులకు డిగ్రీ అర్హతపై దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఈ పరీక్ష కేంద్రం ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే రాత పరీక్ష జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 31/1/2025 చివరి తేదీ. దీనికి సంబంధించిన వెబ్సైట్ cbsc.nic.inలో పూర్తి వివరాలు, అలాగే ఎగ్జామ్ ప్యాటర్ను వివరాలు చూడవచ్చు. సెకండ్ నెంబరు ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి జాతీయ స్థాయిలో జరిగే నీట్ యూజీ పరీక్ష ఇకపై ఆఫ్లైన్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ వైద్య కమిషన్ నిర్ణయం మేరకు గత ఏడాది నీట్ యూజీ పరీక్ష ప్రశ్న పత్రాలు లీకేజ్ అయిన దృష్ట్యా ఈ ఏడాది పెన్ అండ్ పేపర్ మోడ్లోనే ఓఎంఆర్ షీట్లతో ఒకే రోజు ఒకే షిఫ్ట్లో ఈ పరీక్షని నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే మూడవది, తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఈ కోర్సుకు సంబంధించి ఏటా నిర్వహించే ఈఏపీ సెట్ ఈ సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నిర్వహించే ఈ ఎంట్రన్స్ సంబంధించి కొత్త నిబంధనలు విధించారు. అన్ని రాష్ట్రాల వారు ఇకపై ఈ ఏపీ సెట్లో ఓపెన్ కేటగిరీ సీట్ల కోసం పోటీ పడవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆచార్య బాలకృష్ణారెడ్డి కమిటీ సిఫారసు చేసింది. సమైకేంద్ర విభజన అనంతరం 10 సంవత్సరాల పాటు తెలంగాణలోని విద్యా సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 15% సీట్లకు పోటీ పడే అవకాశం ఉండేది. ఇకపై ఈ 15% సీట్లకు ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడవచ్చని ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ కోటా కింద తెలంగాణలో 12,000 సీట్లు ఇకపైన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా పొందే అవకాశాన్ని కల్పిస్తారు. 4వ నోటిఫికేషన్, నీట్ పీజీ పరీక్ష రాసి పీజీ వైద్య విద్య అభ్యసించేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు 50 ఏళ్ల వయోపరిమితి విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఇన్ సర్వీస్ కోటా కింద పీజీ సీటు పొందిన వైద్యులు 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో సేవలంచడం విఫలమైతే వారికి 50 లక్షల రూపాయలు అపరాధ విధించాలనే నిబంధన కూడా సరైందే అని హైకోర్టు స్పష్టం చేసింది. గత నిబంధనల మేరకు ఇన్ సర్వీస్లో పీజీ వైద్య విద్య చదివిన వారు 6 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్ చేస్తే సరిపోయేది. ప్రస్తుతం ఈ నిబంధనను 10 ఏళ్లకు పొడిగించడమే కాకుండా జీవో నంబర్ 85 ద్వారా ఈ నిబంధనను ఉల్లంఘించిన వైద్యులపై గతంలో ఉన్న 25 లక్షల రూపాయల అపరాధ రుసుముని 50 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. నెక్స్ట్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్లో, దీన్ని BHEL అంటారు, ఇంజనీర్స్ ట్రైనీస్, సూపర్వైజర్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 400 ఖాళీలు ఉన్నాయి. ఈ ట్రైనీ పోస్టులకు సంబంధించి బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణులు లేనివారు అర్హులు. గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు మించకూడదు. ఆన్లైన్ అప్లికేషన్ల దాఖలకు 28/2/2025 వరకు అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ 2025 ఏప్రిల్ 11 నుంచి జరుగుతాయి. ఆన్లైన్ దరఖాస్తుకు bhl.gov.in వెబ్సైట్ సందర్శించవచ్చు. మరొక నోటిఫికేషను, సెంట్రల్ యూనివర్సిటీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరడానికి CUET PG 2025 నోటిఫికేషను విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు, అనుబంధ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరదలిచిన విద్యార్థులు ఈ ఏడాది డిగ్రీ చదువుతున్నా లేదా పూర్తి చేసిన అర్హులు. దీనికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి వయోపరిమితి, గరిష్ట వయోపరిమితి లేదు. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 1/2/2025 చివరి తేదీ. అలాగే ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి 2/2/2025 చివరి తేదీ. అలాగే అప్లికేషన్లో కరెక్షన్స్ చేసుకోవాలంటే 3/2/2025 నుంచి 5/2/2025 వరకు వెబ్సైటు అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ మార్చి 1st వీక్లో అందుబాటులోకి వస్తే, అలాగే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి 3-4 రోజుల ముందుగా ఏదైతే షెడ్యూల్ ప్రకటిస్తారో దానికి సంబంధించి అభ్యర్థి
పరీక్ష డేట్కి 3 రోజుల ముందుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామినేషన్స్ మార్చి 13 నుంచి 37 వరకు జరుగుతాయని CUET NTA వెబ్సైట్లో ప్రకటించింది. అలాగే ఈ పరీక్ష డ్యూరేషన్ కూడా 90 నిమిషాల పాటు ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇతర వివరాలకి CUET PG వెబ్సైట్ని సందర్శించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.